గుడికెళ్ళైతే కోడిని కొత్త కోడిదలైతే కుక్కడికెళ్ళిపోద్దనైతే అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే వీడియో లాస్ట్ చూడండి. మా తాతయ్య అయితే మా పండగల ఇంటికి అయితే పూలకైతే పంపించాడు. మా పిన్ని అయితే అలా వచ్చేటప్పుడు అయితే కోడిని అయితే కొనుక్కరండి అని ఒక 500 అయితే ఇచ్చింది. 500 పట్టుకుని అయితే కోడిల షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా కోడిల షాప్ దగ్గరికి వెళ్ళి అయితే కోడిని బేరమాట అయితే కొనేస్తున్నాము. కోడిని అయితే ఈ రోజు అయితే పెద్దమూరికి అయితే బలి అయితే ఇస్తారు. ఇంకా కోడిని తీసుకొని అయితే నీట్గా అయితే ఇంటికి అయితే వస్తాము. ఇంకా అక్కడ నుంచి నీట్గా వెళ్ళి అయితే మా పిన్ని తీసుకొని అయితే పెద్దమూరు గుడికి అయితే బయలుదేరాము. పెద్దమూరు గుడి అయితే కొంచెం దూరం నుంచి అయితే చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. అలా పెద్దమూరు గుడికి రావడమే లేటు మటన్ మస్తాలు అందరూ ఇక్కడ ఉన్నారు. మన మటన్ మస్తాలు అయితే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారు. బహుశా ఈ రోజు అయితే మేకలు అయితే ఫుల్ గా అయితే నరికేసారు. అయితే ఇంకా ఒక కొబ్బరికాయ ఎట్టుకుని అయితే నీట్ గా అయితే బయలుదేరాం కొట్టడానికి. ఏటు కోరుకున్నాను మాత్రం అడగండి, చెప్పకూడదు. అలా అక్కడ నేను కొబ్బరికాయ కొడుతుంటే ఇక్కడ అయితే మాత్రం వీళ్ళైతే కోడిని అయితే బలియడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇదైతే మాకు ఈ రోజు అయితే చికెన్ అయితే అయిపోతుంది. దీని బుర్రని అయితే బాగా గుర్తు పెట్టుకోండి. దాని బుర్ర అయితే లాస్ట్ కుక్క నోట్లోకి వెళ్తాదని అయితే అసలు అనుకోలేదు. కోడి కోసి అయితే దాని మీద అయితే వాటర్ అయితే వేసారు. దానికి నోట్లో అయితే వాటర్ వేస్తారేమో అని అనుకున్నాను. దాని చెవులు వేస్తే అంటే నోరంటే తెరుతుంది అంట. అంతలోనే మన చింటూ పోయి వచ్చి అయితే అట్టుకెళ్ళిపోయాడు బుర్రని. అయితే సాయంత్రం అయితే చికెన్ అయితే అయిపోద్ది. మళ్ళీ నోకలం గుడిలోకి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. పెద్దరాయిలో బొట్టెట్టుకుని అయితే కూర్చొని ఉన్నాను. అంతలోనే మా పండగ అయితే ప్రసాదం అయితే తెచ్చిచ్చింది. అయితే ఏ ఊరు వరకు రీచ్ అయిందో కామెంట్ అయితే చేసి అక్కడ నుంచి బయలుదేరి అయితే కోల్డ్ షాప్ దగ్గర అయితే కోడిని అయితే చేయించుకో బయలుదేరి. ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక ఉంటామా.